తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు సరిగా జరగకపోవడం వలన రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు చాలా ప్రాంతాల్లో. మొదట ప్రారంభించినప్పుడే ఇంకా దాదాపు 1700 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనే లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రాంతాల్లో కొనుగోలు ప్రారంభం కాలే. రైతులు వడ్లను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో పోసారు. అక్కడ స్థలాలు లేకుండా రోడ్ల మీద పోసుకున్నారు. వాళ్ళ ఇంట్లో స్థలం లేకుండా పాపం ఎక్కడ పోసుకొని ఇవాళ ఒక భయానక వాతావరణంలో వాళ్ళ జీవితాలను కొనసాగించే పరిస్థితి రైతులది. రాష్ట్ర ప్రభుత్వము ఇసలు టార్గెట్ ఎంత అంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు ఇసలు టార్గెట్. ఇవాళ 17వ తారీఖు, నవంబర్ 15వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క టార్గెట్ ఎంత అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఇవాళ 17th, వాళ్ళ 15వ తారీఖు అయిపోయింది. 20 లక్షలు కాదు కదా, దాని సగం కూడా కొనుగోలు కాలే. ప్రొక్యూర్మెంట్ సగం కూడా కాలే. ఇప్పటికే 20% ధాన్యాన్ని అడ్డిపవసరం అమ్ముకున్న రైతులు ఈ ప్రభుత్వంలో నమ్మకం లేక ప్రభుత్వం కొనుగోలు స్టార్ట్ చేయకపోవడం వలన తక్కువ రేటుకు బ్రోకర్లకు రైతులు 25% ధాన్యాన్ని అమ్ముకున్నారు. ఎక్కడైతే అక్కడక్కడ ప్రారంభించిన కొనుగోలు సెంటర్లో మళ్ళా తరుగు, తాలు, తేమ పేరుతోని కటింగ్స్. ఇది తెలంగాణలో రైతుల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు? ధాన్యానికి సన్నబొడ్ల దొడ్డొడ్ల చెప్పలే, ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? సన్నబొడ్లకే ఇస్తా అంటున్నారు. పాలసీ మార్చేసారు ప్రభుత్వం రాకముందు, ప్రభుత్వం వచ్చిన తర్వాత. వచ్చిన కన్నా ఇస్తారా అంటే ఎంత గ్యాంబ్లింగ్, ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర ప్రభుత్వం అది. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? సంబంధిత మంత్రి ఏమన్నాడు? 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సన్నబోడ్లు, ఈ సన్నబోడ్లకు మేము బోనస్ ఇస్తాం, 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. దీనికోసము 2500 కోట్ల 2500 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు దీనికి పెట్టుకోవాలి. మేము రెడీ ఉన్నాయి, పైసలు ఇచ్చేస్తాం. 2500 crores. ఇవి మరి ఆల్రెడీ 25% అమ్ముకున్నారు ప్రభుత్వం కొనలేక. ప్రభుత్వం ప్లాన్ ఏంది? ఇంకా కొంచెం కొనుగోలు ఆలస్యం చేస్తే ఇంకో 10% కూడా అడ్డికి తక్కువ రేటుకి అమ్ముకుంటారు. మద్దతు ధర కూడా లేదు దానికి. 1800, 1700, 1900 అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర ఎంత అంట? 2300. ఇంకా ఇట్లా కావాలని లేడీస్ ప్రభుత్వం లేడీ చేసి చేస్తే ఇంకో 10% అమ్ముకుంటారు. లాస్ట్ కు వీళ్ళు ఇచ్చేది ఎంత? ఒక 50% మందికి 500 రూపాయలు బోనస్ ఇవ్వచ్చుగా. ఒక 1000 కోట్లు ఆల్రెడీ 1000 కోట్లు ఖతం అయిపోయినాయి. 1000 కోట్లు తప్పించుకున్నారు. ఇక ఇంకో 500 కోట్లలో ఇంకో 500, 1000 కోట్లు ఖతం అయిపోతే అమ్ముకుంటే మనం ఇచ్చేదంతా ఇంకో 1000 కోట్లు ఇద్దాం, 600, 700 కోట్ల మందం ఇద్దాం బోనస్ అని చెప్పించి కుట్రలో భాగమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేస్తారు. ఇవాళ అమ్ముకున్నారు, సగం అమ్ముకున్నారు. మద్దతు ధర లేదు ఇప్పటికీ. అంటే రైతులు ఇబ్బంది పడుతుంటే, రైతులు నానా అవస్థలు పడుతుంటే కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇలా సవాల్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. చలో తరుగు, తాలు, తేమ లేకుండా ఎక్కడైనా కొంటుండ్రని చెప్పి ప్రూవ్ చేయండి. తరుగు, తాలు, తేమ కటింగ్స్ కూడా కొంటలేరు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తా. నేను 3 నెలలకు రాస్తా. మీకు సిద్ధమా దానికి? రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమా దానికి? కొనుగోలు ప్రారంభించిన కేంద్రాలు చూపడతా. నేను పోదాం, రైతుల దగ్గర పోదాం ఇవాళ. కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి? కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన మీరు కొనుగోలు ప్రారంభించండి. రైతులు తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మీరు 2300 కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తున్నది, దానికి 500 బోనస్. మీరు బోనస్ ఎవరికి ఇవ్వాలి?
మీ టార్గెట్ ఎంత 50 లక్షలు. 50 లక్షల మెట్రిక్ టన్ల బయట అమ్ముకున్నా కూడా మీరు లెక్క తీయండి. లెక్కనైతే ఉంటుంది, బాధ్యత లెక్కనే ఉంటుంది. బయట అమ్ముకున్నా కూడా మీరు బోనస్ చేయాలి. బయట అమ్ముకున్నా కూడా బోనస్ చేయాలి. మీరు తరుగుతాళ్ళు తేమల్ని కూడా కొనాలి. బయట అమ్ముకున్న రైతులు కూడా మీ టార్గెట్ 50 లక్షల మెట్రిక్ టన్లకు అసలు మొత్తానికి ఇవ్వాలి. సన్నపోటు లేదు, తొట్టు లేదు. మీరన్నారు ఎలక్షన్స్ అప్పుడు ఈ తేడా ఆ తేడా లేకుండా అందరికీ బోనస్ ఇవ్వాలి. ఇవాళ రైతు భరోసా ఇవ్వకపోతుంది. కౌలు రైతులకు రైతు కూలకి ఇస్తున్నారు. వాళ్ళకు 12 రూపాయలు ఇస్తుంటారు. రైతు కూలకు వాళ్ళకి ఇవ్వకపోతుంది. 500 రూపాయలు బోనస్ అంటది. బోనస్ ఎగ్గొట్టడం ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకునే ప్రయత్నం చేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తే ఆ మద్దతు ధర కొనుగోలు లేక ఇలా తక్కువ రేటు అమ్ముకునే విధంగా రైతులను మోసం చేయబడుతుంది. మీరు దళారీ వ్యవస్థను పెంచి పోషించబడుతుంది. ఇలా నిజాయితీగా కొనుగోలు జరిగితే ఇలా పైసలు లాభం ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారు, బయట బ్రోకర్లకు అమ్ముకుంటే బ్రోకర్ల ద్వారా కమిషన్ వస్తుంది. వీళ్ళకు బ్రోకర్లకు అమ్ముకుంటే కమిషన్ వస్తుంది. ఈ బోనస్ తప్పించుకోవచ్చు, 50% బోనస్ తప్పించుకోవచ్చు. ఈ రెండు కుట్రలో భాగమే ఇలా రైతులు ఇబ్బంది పడుతున్న విధానం. ఇది హరి గోసపడుతున్నారు రైతులు, ఎక్కడైనా మొత్తుకుంటున్నారు, లొల్లి పడుతున్నారు రైతులు. అయిపోయి గిది పక్కకు పెట్టి కొత్త సమస్యను పట్టుకొచ్చి కథ కొనుగోలు గురించి ఎవరు మాడతలేరు. ఇక బందిగా రైతు సమస్య ఎవరు మాడతలేరు. ఇక డైవర్షన్ పాలిటిక్స్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇప్పటికీ 50% కూడా కొనుగోలు జరగలేదు. మీ నిర్లక్ష్యం వలన, మీ చేతకంతనం వలన, మీ మూర్ఖత్వ ఆలోచన వలన, మీ కుట్రల వలన రైతులు తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మీరు బోనస్ ఇచ్చడం తప్పించుకోవడానికి ఈ కుట్ర చేస్తున్నారు. తరుగుతాలు తేమ పడుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద ధాన్యం వేసుకున్నారు, స్థలాలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతు భరోసా ఇవ్వాలి, రైతు కులకు 12,000 రూపాయలు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, తరుగుతాలు తేమలు కూడా కొనాలి. ప్రతి ఒక్కరికి బోనస్ ఇవ్వాలి, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. ఇది మా డిమాండ్.